నెల్లూరు నగరం మరోసారి విషాదంలో మునిగింది. టీడీపీ నేత 42, 43 క్లస్టర్ ఇన్ఛార్జి జాకీర్ అకాల మరణంతో నగరమంతా శోకసంద్రంగా మారింది. విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా మేదరమెట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జాకీర్ మృతి చెందడం పార్టీకి, ముస్లిం మైనార్టీ వర్గానికి తీరని లోటుగా మారింది. శనివారం మధ్యాహ్నం కుద్దూస్ నగర్ నుంచి ఫత్తేఖాన్ పీట కలాన్ మసీద్ వరకు జరిగిన ఆయన అంతిమయాత్ర ఆశ్రయనాల మధ్య సాగింది. ఎందుకంటే అజాత శత్రు ఎవరితోనూ తగాదాలుగా అనేది ఉండదు. ప్రజల కోసం, సమాజం కోసం కష్టపడే వ్యక్తి. ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడినా డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాడు కానీ వేరే విషయాలు ఏమి మాట్లాడేవాడు కాదు. అటువంటి వ్యక్తి యాక్చువల్గా చనిపోవటం అటు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా ముస్లిం యొక్క సమాజానికి కూడా ఎంతో తీరని లోటు. నేను గౌరవమైన ముఖ్యమంత్రి గారికి చెప్పడం వెంటనే వారు ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్, వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడటం జరిగింది. యొక్క జాకీర్ యొక్క ఆత్మకు శాంతి పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా అంటే ఈరోజు వేల మంది యాక్చువల్గా దీనికి వచ్చారు, ఒకరిద్దరు కాదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలని నిజం చెప్తున్నాను. వేల మంది ఇంతమంది వచ్చారంటే కారణం ఏంటంటే అతను మిగతా వాళ్ళందరితో ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనే దానికి ఒక నిదర్శనం. ఇటువంటి నాయకులు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ వారి కుటుంబానికి అటు తెలుగుదేశం పార్టీ అంతగా ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అతని ఆత్మశాంతి కోరాలని కోరుతున్నాను.